Hello everyone, welcome back to Create9. So ఇవాళ స్పెషల్ వీడియో వచ్చేసి న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ అప్డేట్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ పెయింట్ డబ్బా తీయడానికి చాలా కష్టపడుతున్నారు. మొత్తం మీద లిడ్ ఓపెన్ చేసేస్తారనమాట. ఓపెన్ చేసిన తర్వాత ఆ పెయింట్ అంతా మిక్స్ చేసి నిర్మల్ పెయింటింగ్ చేస్తారు. అది ఎలా చేస్తారు అనేది వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా తప్పకుండా కంప్లీట్గా చూడండి, తెలుస్తుంది. ఇంకో పక్క చూస్తున్నారు కదా, ఈ వుడెన్ డోర్స్ అన్ని ఈ ఫీల్డ్లే ప్రిపేర్ చేశారు. దాని తర్వాత పాలిషింగ్ చేస్తున్నారు అనమాట. దాన్ని సీలర్ పెయింటింగ్ అంటారంట. చూస్తున్నారు కదా, ఇది సింగిల్ కోటింగ్ అయిన తర్వాత కాస్త డ్రై అయిన తర్వాత మళ్ళీ డబుల్ కోటింగ్ చేస్తారు. అప్పుడు థిక్ అండ్ డార్క్ కలర్లో కనిపిస్తుంది. ఒక పక్క ఇంటి పెయింటింగ్ వర్క్ నడుస్తుంది, టైల్స్ పాలిషింగ్ వర్క్ నడుస్తుంది. ఇంకో పక్క వీళ్ళు వుడెన్ డోర్స్ అన్ని ప్రిపేర్ చేసి ఇలాగ పాలిషింగ్ కూడా చేసి పెట్టేస్తున్నారు అనమాట. చూస్తున్నారు కదా, టైల్స్ అంతా పాలిషింగ్ అయిందంతా ఇలా ఉందన్నమాట. ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అవుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూస్తున్న వుడెన్ డోర్స్ కానీ విండోస్ కానీ వీళ్ళే ప్రిపేర్ చేసినవి. ఇందాక మిక్స్ చేశారు కదా పెయింట్, అదనమాట. ఇది నిర్మల్ పెయింటింగ్. ఒక్కొక్క కార్నర్ ఎలా కవర్ చేయాలి, ఏ బ్రష్ వాడాలి అనేది చూపిస్తున్నారనమాట. ఇది చేసే ఈ పెయింటింగ్ని నిర్మల్ పెయింటింగ్ అంటారు. అండ్ దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉంటాయి అన్నమాట, పెయింట్ బ్రషెస్. ఆల్రెడీ సింగిల్ కోటింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఫైనల్ ఫినిషింగ్ కోసం సెకండ్ కోటింగ్ చేస్తున్నారు అనమాట. ఫస్ట్ రోలర్ తోటి చేసి దాని తర్వాత ఎడ్జెస్కి నార్మల్ బ్రష్ వాడి నైస్గా కంప్లీట్ చేసేసారు. ఇప్పుడు ఇది పెయింట్ చేస్తున్నది చిన్న వాష్రూమ్ ఏరియా అనమాట. దానికే అరౌండ్ 45 minutes పట్టింది. అంటే ఎక్స్పెక్ట్ చేయండి ఫుల్ హౌస్కి ఎంత టైం పడుతుంది అనేది. వీళ్ళు కూడా అదే సేమ్ వర్క్ చేస్తున్నారు బెడ్రూమ్లో. ఇప్పుడు ఈ అబ్బాయి మనకు వచ్చేసి వీళ్ళు చేసిన వుడెన్ ర్యాక్స్ ప్రాసెస్ ఏంటి చూపిస్తాడు. ఇదివరకు లాగా మనకి ర్యాక్స్ ఓపెన్ చేయడానికి డోర్ హ్యాండిల్స్ అలాంటివి ఏం లేవు. న్యూ మోడల్ అనమాట. ఫ్యాషనబుల్గా ఓన్లీ ఫుట్వేర్ తోటి డోర్స్ ఓపెన్ చేయొచ్చు. కాలుతోటి స్లైట్గా ఇలా ప్రెస్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది. ఇవి యూజువల్లీ మనం ఇదివరకు యూజ్ చేసే టెక్నిక్. ఇంటి గురించి ముఖ్యంగా చెప్పాల్సిందే ఈ వాల్ టైల్స్ షైనీ అండ్ చాలా క్రేజీ ఉన్నాయి. పాలిష్డ్ టైల్స్ అసలు చూస్తున్నారు కదా. ఇందాక చూసింది మనం వైట్ అండ్ బ్లాక్ ఇంటి లోపలిది. ఇది ఎక్స్టీరియర్ ఎంట్రన్స్ దగ్గర టైల్స్ అన్నమాట. మొత్తం వాల్ అంతా ఇలాగే గోల్డెన్ స్ట్రిప్స్ ఉన్న వైట్ పాలిష్డ్ టైల్స్ తోటి కవర్ చేసేసారు. ఈ పాలిష్డ్ టైల్స్ వల్ల ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ హౌస్కి కూడా మొత్తం రిచ్ లుక్ వచ్చిందనమాట. చూస్తున్నారు కదా, చాలా రిచ్ లుక్ ఇచ్చిన టైల్స్. యాక్చువల్లీ రిచ్ హౌస్ చాలా బాగుంది. మొత్తం మీద ఇది ఇవాళ న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ అప్డేట్ అనమాట. ఈ ఎక్స్పెన్సివ్ హౌస్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. తప్పకుండా ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. టేక్ కేర్.